వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో కర్రీ బోడకాకరకాయ పులుసు. అది ఎలా చేద్దామో చూద్దాం. దానికి ముందుగా బోడకాకరకాయలు, ఆనియన్, పచ్చిమిర్చి, ఆయిల్, చింతపండు. ఫస్ట్ ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చి వేసి అందులోకి బోడకాకరకాయలు, అల్లం పేస్ట్, కరివేపాకు వేయండి. దాన్ని ఒకసారి బాగా కలపెట్టాలి. ఆ తర్వాత ఒక దిక్కు రైస్ అవుతుంది. బోడకాకరకాయ పులుసు అనేది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. అందులోకి చిటికెడు కారం, చిటికెడు ఉప్పు వేయండి. అందులోకి చింతపండు రసాన్ని పిండుకోండి. ఆ తర్వాత దాన్ని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టుకోండి. ఆ తర్వాత మసాలా వేసి కర్రీ రెడీ అవుతుంది. కర్రీ మాత్రం చాలా బాగుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అన్నంలోకి ఎగ్ కాంబినేషన్గా రైస్ కర్రీ వేసుకోండి, తినండి. సూప్ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.